హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసా. సో ఇదైతే చిక్మంగళూరు డే 2 అనమాట. సో మొన్న డే 1 పోస్ట్ అయితే చేశాను కదా బ్లాగ్. సో ఇది డే 2 అనమాట. సో మేము చిక్మంగళూరులో గోల్డెన్ హిల్ రిసార్ట్లో మేమైతే స్టే చేసాము గైస్. సో అదే చూపిస్తున్నాను మేము ఇక్కడ చూడండి. సో ఇదైతే డే 2 అనమాట. ఆ రోజు నైట్ వచ్చేసాము, పడుకున్నాము. సో ఇదైతే నెక్స్ట్ డే అనమాట. సో చూడండి లొకేషన్ అయితే ఎలా ఉందో. గోల్డెన్ హిల్ రిసార్ట్ అయితే చాలా బాగుంటుంది గైస్. లాస్ట్ టైం కూడా మేము ఇందులోనే దిగామన్నమాట, అందుకే ఈసారి కూడా ఇందులోనే దిగాం. చాలా బాగుంటుంది. సో పిల్లలకి ప్లే ఏరియా ఉంటుంది, గార్డెన్ ఉంటుంది, ఫైర్ క్యాంప్ వేసుకోవచ్చు, అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి మనకి. సో మాకైతే నచ్చింది, కాస్ట్ ఎక్కువైనా పర్లేదని అందులోనే దిగుతున్నాం అన్నమాట. సో ఇక్కడ చూడండి, నేనైతే మీకు వ్యూ చూపిస్తాను. మేమైతే 3 రూమ్స్ తీసుకున్నాం గైస్. సో 2 రూమ్స్ అయితే నేను మీకు చూపిస్తాను. 1 రూమ్ని అయితే నేను షూట్ చేయలేదన్నమాట. సో ఇది ఒక రూమ్ అనమాట. అది 1 రూమ్. అండ్ నెక్స్ట్ అయితే ఇది రూమ్ అయితే సెకండ్ వన్ అనమాట. సో ఇదైతే సెకండ్ రూమ్ అనమాట. చాలా బాగుంటుంది గైస్. ఇది రిసార్ట్ కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. అది కూడా చిక్మంగళూరులో సూపర్బ్ అనమాట. సో ఇక్కడ ప్లే ఏరియా ఉంటుంది, పిల్లలు చిల్ అవ్వచ్చు, మనం చిల్ అవ్వచ్చు, గార్డెన్ ఉంటుంది, కూర్చోవచ్చు. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నైట్ 10 అయినా కూడా మనకి సాంగ్స్ అవి ప్లే చేస్తారు, ఫైర్ క్యాంప్ వేస్తారు, చాలా బాగుంటుంది అనమాట. సో చూడండి చిక్మంగళూరు అసలు వెదర్ అయితే సూపర్బ్ అనమాట. అసలు చూడండి ఎంత కూల్గా, అసలు క్లైమేట్ అయితే సూపర్ బాగుంది వెదర్ అయితే. సో నేను అందుకే మీకోసం అలా చూపిస్తున్నాను అనమాట మొత్తం కూడా. సో ఇదైతే మేమైతే తీసుకున్న రూమ్స్ అనమాట. చాలా బాగుంది గైస్. ఇక్కడ కూడా మేమైతే కూర్చొని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. చాలా బాగుంది. సో చూడండి అదంతా చిక్మంగళూరు అనమాట, హిల్స్ అనమాట. సో అదే చూపిస్తున్నాను. అంటే మనం తీసుకున్న రిసార్ట్ నుంచి వ్యూ అయితే బాగా కనబడుతుంది. చిక్మంగళూరు హిల్ స్టేషన్ మొత్తం కూడా కనబడుతుంది. సో మా పిల్లలు అయితే ఇక్కడ ఆడుతున్నారనమాట. సో ఇలా ఉంటుంది అనమాట. సరౌండింగ్స్ అన్నీ ఇలా ఉన్నాయి. సో చూడండి ఇక్కడ ఉయ్యాల అవన్నీ కూడా ఉన్నాయి. మేము కూడా కాసేపు చిల్ అయ్యాము. మా మమ్మీ మేము కూడా అందరం కొంచెం సేపు అలా ఉయ్యాల ఊగుతూ అలా అయితే మేము ఎంజాయ్ చేసామన్నమాట. సో ఏంటంటే ఈరోజు కొంచెం హిల్స్ అవి తిరుగుతూ ఎంజాయ్ చేద్దామని అనుకున్నాం అనమాట. సో అందుకే జీప్ని కూడా మేము మాట్లాడుకున్నాము. సో బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోవడమే జీప్లో వెళ్తే. సో వాళ్ళైతే అన్నీ మనకి ప్యాకేజ్ లాగా తీసుకుంటారనమాట కాస్ట్. సో మనకైతే హిల్ స్టేషన్ మొత్తం కూడా తిప్పి చూపిస్తారు. లాస్ట్ టైం కూడా మేము ఇలాగే చేసాము. లాస్ట్ 2 టైమ్స్ కూడా మేము అలాగే చేసాము. మన వెహికల్ అయితే తీసుకెళ్ళాం మేము. సో జీప్ అయితే మాట్లాడుకొని అందులో వెళ్ళిపోవడమే. ఇది చూడండి ఇక్కడ గోల్డెన్ హిల్ అనేసి బాగుంది. సో మమ్మీ అయితే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ దిగాదనమాట. నేను కూడా తీసుకున్నాను కొన్ని ఫొటోస్ వీడియోస్. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ వ్యూ అయితే బాగుంటుంది గైస్. అందుకే మేమైతే ప్రిఫర్ చేసాము. సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసాము. కిచిడి, పూరి అవన్నీ ఉన్నాయి. నేనైతే ఇక్కడ కిచిడి అయితే వేసుకున్నాను. సో తినేసి ఇప్పుడైతే వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడైతే ఫొటోస్ అలా తీసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. సో జీప్ కూడా వచ్చి రెడీగా ఉంది. సో మనకేంటంటే హిల్ స్టేషన్ మొత్తం తిప్పుతూ చూపిస్తారు వాళ్ళు, ఎక్స్ప్లెనేషన్ చేస్తూ. సో అందుకే వెళ్తున్నాము. సో ఎలా ఉంటుందంటే మనకి మార్నింగ్ టు ఈవినింగ్ 7 వరకు అలా తిప్పి చూపిస్తారనమాట. సో అందుకు మేము ఇలా చూడండి జీప్ అయితే ఇది మేము తీసుకున్నాం అనమాట. సో ఇక్కడైతే వెళ్ళిపోతున్నాము తిరగడానికి. సో పిల్లలు మేమందరం కూడా ఎక్కేసాము. సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము రిసార్ట్ నుంచి. సో చూడండి అసలు వెదర్ అయితే సూపర్ గైస్. అసలు చూడడానికి 2 ఐస్ అయితే మనకు సరిపోవు, 2 కళ్ళు. అసలు చిక్మంగళూరుకి ఇది మేము వెళ్ళడం 3rd టైం అనుకుంటా. అయినా కూడా అసలు నాకైతే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. సో కేరళ మున్నార్ లాగానే ఇది కూడా అనమాట. నాకు కూడా మున్నార్ కూడా ఎన్ని టైమ్స్ వెళ్ళినా మళ్ళీ వెళ్ళాలని అనిపిస్తుంది. ఇది కూడా అంతే సేమ్. సో ఇక్కడైతే వెళ్ళిపోతున్నాం అనమాట జీప్లో. సో మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటుంది అనమాట ఇది మనకు ప్యాకేజ్. టోటల్ 3-4 డేస్ ప్యాకేజ్ అనమాట. సో చూడండి ఇక్కడ వ్యూ ఎంత బాగుందో అసలు ఇక్కడ హౌసెస్ కూడా ఉన్నాయి. సో అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో నెక్స్ట్ అయితే మనకి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది కదా. సో మనం ఏమేమి చూడాలి అనేసి ముందు మాట్లాడుకొని వెళ్ళాలన్నమాట. సో మేమైతే ఇక్కడ అతనికి అయితే అన్నీ చెప్తున్నాం అనమాట. సో మనకైతే గోల్డెన్ హిల్ రిసార్ట్లో దిగాం కదా. సో అక్కడ మనకైతే గైడెన్స్ బుక్ అయితే ఇచ్చారనమాట. సో గైడెన్స్ బుక్ ఇచ్చారు కాబట్టి దాన్ని చూసి మేమైతే ఫాలో అయిపోయాం. లాస్ట్ టైం కూడా అందే వాళ్ళే ఇచ్చారు బుక్. సో నాకు ఐడియా ఉంది, కానీ ఎందుకైనా మంచిది ఒకసారి బుక్ చూసుకుంటే బాగుంటుంది తీసుకొని అయితే ఫాలో అయిపోయాం అనమాట. సో ఆ బుక్ చూస్తూ ఫాలో అవుతూ సో ఈ జీప్ డ్రైవర్కి కూడా అన్నీ తెలుసు అనమాట. తనే చూపిస్తున్నాడు అనమాట. లాస్ట్ టైం కూడా మనకు వచ్చారు. సో క్లోజ్ అనమాట. సో ఇక్కడైతే చూడండి మనకి ఎటు చూసినా గ్రీనరీ ఉంటుంది గైస్. చిక్మంగళూరు అసలు బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పాలి. సో మనమైతే ఇప్పుడు మెల్లిమెల్లిగా అయితే ఫస్ట్ అయితే హిల్స్ అయితే ఎక్కుతున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే హిల్స్ ఎక్కుతున్నాం కాబట్టి కొంచెము అసలు డ్రైవింగ్ అయితే అసలు చాలా కష్టం గైస్. అసలు మన డ్రైవర్స్ అవి చేయలేదు డ్రైవింగ్. సో దానికి స్పెషల్ ఉంటారనమాట, వాళ్ళైతేనే బెటర్. ఎందుకంటే చాలా రోడ్ కరెక్ట్గా ఉండదు హిల్ స్టేషన్ కాబట్టి. సో మనమైతే కొంచెం కేర్ఫుల్గా ఉంటేనే బెటర్ అనమాట. సో ఇక్కడైతే మేమైతే వెళ్తున్నాం అనమాట. సో వెళ్తూ ఉంటే కొంచెం గాయస్ ఇక్కడైతే వీడియో అయితే కొంచెం స్ట్రక్ అయిపోయింది. సో ప్లీజ్ చూస్తూ ఉండండి, మళ్ళీ నెక్స్ట్ అయితే బాగా వస్తుంది బ్లాగ్ అయితే.
సో అక్కడ కొంచెం స్ట్రక్ అయింది గైస్. సో నెక్స్ట్ అయితే ఇక్కడైతే మేమైతే వెళ్తున్నాము. సో ఎక్కుతున్న కొద్దీ హిల్ స్టేషన్ కదా, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. డ్రైవింగ్ కూడా బాగా ఎక్స్పర్ట్ ఉండాలి. వీళ్ళైతే ఎక్స్పర్ట్ ఉంటారని చెప్పేసి వీళ్ళనే మాట్లాడతాం ఎప్పుడైనా. సో చూడండి మనకి ఇక్కడ తెలిసిపోతూ ఉంటుంది హిల్ ఎక్కేది, కొండలు ఎక్కుతూ ఉండేది మనకు కనబడుతుంటుంది అనమాట. సో చూడండి ఇక్కడైతే మనకి వెళ్తున్నాం అనమాట. సో నేనైతే మొత్తం సైడ్స్, ఫ్రంట్ సైడ్ అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో చూడండి అసలు వెహికల్ కూడా ఫుల్ షేక్ అయిపోతుంది రోడ్, ఎందుకంటే ఇట్లా మన ఫారెస్ట్ రోడ్ ఎలా ఉంటుంది, మన హిల్ స్టేషన్ రోడ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది కాబట్టి మనకు రోడ్ అంతా కరెక్ట్గా ఉండదు. సో సో కాబట్టి ఒకసారి చూడండి ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇదంతా కూడా హిల్ స్టేషన్ అనమాట. అందుకే మనకి చూడండి మనం స్లోప్ ఎక్కినట్టుగా కనబడుతుంది, కింద అంతా స్లోప్గా ఉంటుంది అనమాట. సో హిల్ స్టేషన్ అయితే సూపర్గా ఉంటాయి గైస్. మున్నార్ కానివ్వండి, మన గోవా కూడా బాగుంటుంది, గోవా కానివ్వండి, ప్లస్ ఇంకోటి అరకు కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇవైతే నాకు ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. అసలు ఎన్ని టైమ్స్ వెళ్ళినా ఇంకా వెళ్ళాలనిపిస్తుంది, అంత ఇష్టం అనమాట. సో ఇక్కడైతే మేము వెళ్ళిపోతున్నాము. చూడండి అసలు మనం మెల్లమెల్లగా హిల్ అయితే ఎక్కుతున్నాం అనమాట. సో ఈరోజు ఏంటంటే హిల్ స్టేషన్ మొత్తం తిరగడం అనమాట. సో చూడండి ఇక్కడ అసలు ఎంత బాగుందంటే మనము అసలు ఎన్నిసార్లు వచ్చినా బోర్ అనిపించదు, పీస్ఫుల్గా ఉంటుంది గైస్. అసలు నాకైతే చాలా ఇష్టం ఇలాంటి ప్లేసెస్ తిరగడం అంటే. సో ఇక్కడైతే వెళ్ళిపోతున్నాము. సో అతను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసుకెళ్తున్నాడు అనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకోటి టైగర్స్ అయితే టోటల్ ఈ ఫారెస్ట్ మొత్తం అంతా టోటల్ 37-38 టైగర్స్ అయితే ఉన్నాయటండి. సో అందుకే ఆయన చెప్పుకుంటూ తీసుకెళ్తున్నారనమాట. సో 38 టైగర్స్ అలా ఉన్నాయి, కనిపిస్తే కనిపించవచ్చు రోడ్ పైన అని చెప్పేసి. సో మనం చాలా కేర్ఫుల్గా వెళ్ళాలన్నమాట. బైక్ మీద వెళ్ళే వాళ్ళైతే చాలా కేర్ఫుల్గా ఉండాలంట. సో మన కార్ కాబట్టి, జీప్ కాబట్టి పర్లేదు. సో ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని హౌసెస్ కూడా ఉన్నాయన్నమాట హిల్ స్టేషన్ పైన. సో మనమైతే హిల్ అయితే ఎక్కుతున్నాము మెల్లమెల్లిగా. సో చాలా హైట్ ఉంటుంది గైస్, ఇది హిల్ స్టేషన్ అయితే చాలా హైట్లో ఉంటుంది అనమాట. సో అది అసలు మేము ఎంత హైట్కి వెళ్ళామంటే కిందికి చూస్తే మాత్రం అసలు చెప్పలేనంత అసలు ఘోరంగా ఉంది అనమాట. అసలు హిల్స్ ఎంత బాగున్నాయంటే చిక్మంగళూరు వెదర్ అయితే సూపర్. స్నో మొత్తం అసలు ఎలా అంటే అసలు బ్యూటిఫుల్ వెదర్ అనమాట. మనకి కొండ మొత్తం కూడా మన స్కైకి, ఆకాశానికి టచ్ అయినట్టు ఉంటుంది గైస్. అసలు ఎంత బాగుందో ఆ ఫీలింగ్ అసలు. సో చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా అయితే మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇదంతా కూడా చిక్మంగళూరు అనమాట. సో ఇదంతా ఫారెస్ట్ ఏరియా గైస్. ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఇందులో నుంచి కూడా టైగర్ రావచ్చు, ఎనీ ఎనిమల్ అయినా రావచ్చు. సో మనం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. సో అతను అదే చెప్తున్నాడు, సైడ్ నుంచి కూడా ఎనిమల్స్ ఏమైనా అటాక్ చేయవచ్చు అది ఇది అని చెప్పేసి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. పిల్లలు ఉన్న వాళ్ళు ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇక్కడ చూడండి అసలు ఎంత లోయలాగా ఉందో చూడండి ఒకసారి, కిందికి లోపలికి చాలా లోతుగా ఉందన్నమాట. సో అసలు ఆసమ్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే కంపల్సరీ వెళ్ళండి. చిక్మంగళూరు అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే నాది 3rd టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను కంపల్సరీగా చెప్తాను షూర్గా వెళ్ళమని. సో ఇక్కడ మాత్రం యానిమల్స్ అయితే ఉంటాయి గైస్, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో ఇదనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ అయితే చిక్మంగళూరు బ్లాగ్ అయితే వస్తుంది, చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.